ఆ తదుపరి జరిగినటువంటి పరిణామాలలో మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా? జలయజ్ఞం పేరు చెప్పి ఆంధ్ర ప్రాజెక్టులను మాత్రం శరవేగంగా నీటి కేటాయింపులు లేకుండా, జలసంఘం అనుమతులు లేకుండా, వాళ్ళ చేతుల అధికారం ఉంది కానీ యథేచ్ఛగా అవతల ప్రాంత ప్రాజెక్టులు, ఇంకో బేసిన్లో ఉండేటువంటి ప్రాజెక్టులు కట్టినటువంటి ఆనాటి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా? ఇక మొత్తం వీరభోగ వసంతరాయలు ఈయన అయినట్లు 140 ఏళ్ల కాంగ్రెస్ మొత్తానికి ఇవాళ ఈయనొక్కడే మోస్తున్నట్లు ఈ బిల్డప్. ఎవ్వడు తెలంగాణ అనన్నాడు, అందరెక్కడోళ్ళు అక్కడ పడుకున్నాడు. త్యాగానికి సిద్ధపడి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ మీద అవాకులు చవాకులు. అంటే కేసీఆర్ మీద ఎంత పరుషంగా మాట్లాడితే, ఎంత అవమానించేటట్లు మాట్లాడితే, ఎంత వెక్కిరింతలతో మాట్లాడితే, ఎంత హేళనతో మాట్లాడితే అంత గొప్పవాడైతాం అనేటువంటి ఈ మానసిక భావన అయితే ఉందో అదొక రుగ్మత. గతంలో కూడా చెప్పిన ఉన్మాద భాష అది. ఇప్పటికీ ఉన్న స్థితి ఏంది, నువ్వేం చేస్తావు అది చెప్పమంటే బీఆర్ఎస్ గద్దెలుగులు కొడతాం, ఒక్కడిని గెలవని. నువ్వు గెలువు, రేపు నీ పార్టీ గెలిచేది ఇడిచిపెట్టు. రేపు నువ్వు అన్నావు కదా పాలమూరులో ఒక్క సీటు గెలవనివ్వమో అని. ఇవాళ ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. మీ మంత్రులు, మీరు, మీ ఎమ్మెల్యేలు సెక్యూరిటీ లేకుండా గ్రామాలు తిరగండి, రైతుల దగ్గరికి పోండి. ఇప్పుడు ఎవరి పై బల కొడతారో తెలుస్తుంది మీకు. ఎవరి పై బల కొడతారో తెలుస్తుంది మీ ప్రజల్లోకి పోతే. ప్రజాగ్రహం ఎట్లుందో మీకు అర్థమవుతుంది. అవన్నీ మర్చిపోయి ప్రాజెక్టును పరుగులు పెట్టించి పాలమూరు రంగారెడ్డిని కన్సీవ్ చేసి సొంత రాష్ట్ర నిధులతోన, ఎందుకంటే అప్పటికి వాటికి అనుమతులు రావాలంటే అవతల ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉంది, నీటి కేటాయింపుల పంచాయతీ ఉంటుంది, అనేక రకాల సమస్యలు ఉంటాయి. అందుకోసమే అప్పులు రావు ఆ ప్రాజెక్టు మీద. కాబట్టి సొంత రాష్ట్ర నిధులతోనే ఒక ప్రాజెక్టు చేపట్టడానికి నువ్వు కేసీఆర్ పాలమూరు మీద కేసీఆర్కు ఉన్న ప్రేమలో నీకు ఇసుక రేణువంతా కూడా నీకు ఆ ప్రేమ లేదు. రియల్ ఎస్టేటు, మూసీ నది, ఈ ప్రాజెక్టుల మీద ఉండేటువంటి శ్రద్ధ పాలమూరు బతుకుల మీద నీకు ఏనాడు లేదు, ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. నువ్వు కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తావు. పాలమూరు రంగారెడ్డిని కన్సీవ్ చేసి ఎంత అద్భుతంగా తీసుకొని వచ్చినావు వాటిని. నువ్వు పడవ పెట్టిస్తావు 2.5 ఏళ్ల నుంచి. కేసీఆర్ పరుగులు పెట్టించి కంప్లీట్ చేసింది ఎంత? పాలమూరు రంగారెడ్డి మొత్తం 19 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి రైతాంగానికి వ్యవసాయ నీరు రోజుకు 2 టీఎంసీల చొప్పున కృష్ణానది నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఎత్తిపోసుకోవడం, దానికి 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, 5 రిజర్వాయర్లు కలిపి 68 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేటువంటివి కంప్లీట్ చేసేసినాం. మొత్తం 34 పంపులు పెట్టేసినాం ఆల్రెడీ. ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. 62 కిలోమీటర్ల టనల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కో టనల్ యొక్క వ్యాసార్థం 10 ఫీట్ల పైన ఉంటుంది. పెద్ద పెద్ద టనల్స్. 915 కిలోమీటర్ల నిడివి ఉండేటువంటి కెనాల్స్ అందులో డిజైన్ అయి ఉన్నాయి. ప్రధాన కెనాల్స్ పుణ్యాత్ముడు వచ్చినాక, ఈ సర్కారు వచ్చినాక క్యాన్సిల్ చేసి పడేసినారు టెండర్ పిలిచిన వాటిని కూడా. రోజుకు 2 టీఎంసీలు సముద్ర మట్టానికి గరిష్టంగా 672 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేసేటువంటి విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. 7.15 టీఎంసీల నీటిని మంచినీటి అవసరాల కోసం, 1226 గ్రామాలకు మంచినీటి అవసరాల కోసం, 3 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాల కోసం మొత్తం ఈ డిజైన్లో భాగంగా పెట్టి ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు. కాంగ్రెస్ పార్టీ కదా కేసులు వేయించింది. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీలో కేసులు, వాటర్ ట్రిబ్యునల్ దగ్గర కేసులు, సిడబ్ల్యూసీ దగ్గర కేసులు, హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు పోకుండా. అవతల చంద్రబాబు నాయుడు, మోడీ గారి మిత్రులు ఒకటే కూటమి. తెలంగాణ
ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నది? ఎప్పుడు ప్రశాంతంగా ఉంచారు తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజలను? మొత్తం చారిత్రకంగా అప్పటి నుంచి పడదాకా మొత్తం విద్రోహ పాత్రనే కదా. అన్యాయం చేసింది కాంగ్రెసే. సవరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కేసులు వేసి ఆటంకపరిచి ముందుకు పోకుండా చేసింది. అయినా అన్ని ఆటంకాలను అధిగమించి చాలా చాకచక్యంగా డిజైన్స్లో, వ్యూహంలో, పని ఎగ్జిక్యూషన్లో డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్స్ను సపరేట్గా చూపించి అనుమతులు వచ్చేలోపు మేము చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అసాధారణమైనటువంటి ప్రయత్నాలు చేసినాం. మనకు 90 టీఎంసీలకు జీవో ఇచ్చుకున్నప్పుడు దాన్ని హేతుబద్ధతను చూపించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వానికి 2022 ఆగస్టు నాటికే ఒక జీవో ఇచ్చి మైనర్ ఇరిగేషన్లో మనకు 45 టీఎంసీ సేవింగు, అదేవిధంగా గోదావరి వాటర్ని కృష్ణా బేసిన్కు ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నటువంటి దాంట్లో మన వాటాగా 45 టీఎంసీల నీళ్లు, ఈ రెండు కలిపితే 90 టీఎంసీల నీళ్లు మాకు ఉన్నాయి అనేటువంటి హేతుబద్ధతను బిల్డ్ చేసి, జస్టిఫికేషన్ బిల్డ్ చేసి సిడబ్ల్యూసీకి మనం పంపించినాం.